వీకెండ్ వచ్చింది, థియేటర్ లోకి మన అభిమాన హీరో సినిమా కూడా వచ్చింది. సో టైం వేస్ట్ చేయకుండా వెంటనే థియేటర్ లోకి వెళ్లి ఒంటి మీద ఎరుపు రంగు జొబ్బా, చేతిలో పాప్కార్న్ డబ్బాతో అబ్బా అబ్బా అంటూ లొట్టలేసుకొని సినిమా టైటిల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ది ఎండ్ కార్డ్ పడే వరకు ఎక్సైట్మెంట్ తో సినిమాని చూద్దామని రెడీగా ఉంటే నీ ఎక్సైట్మెంట్ ని తీసి మడిచి కింద నుంచి పైకి తోసి నీలో ఉన్న ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తమ డైరెక్షన్ తో కొన్ని కళాఖండాంస్ ని బలవంతంగా మీ మీద రుద్ది గుద్ది మీ బుర్రల్ని శుద్ధి చేసి మరీ గొప్పు లేపుతారు కొంతమంది డైరెక్టర్స్ విత్ వరస్ట్ ఫిల్మ్స్. అలాంటి సినిమాస్ నే మనం కళాఖండాంస్, 90mm రాట్ మూవీస్, జండూబా మూవీస్ అని పిలుస్తాం. అలాంటి కొన్ని 90mm ప్రోమాక్స్ సినిమాలు, వాటిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ కోసం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ లిస్ట్ లో మనం చెప్పుకోబోయే ఫస్ట్ 90mm రాట్ ప్రోమాక్స్ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా? అది ఇంకెవరో కాదు, అతనే మన మెహర్ శంకర్ క్యామరూన్ గారు అని నేను చెప్తాను అనుకుంటున్నారా? ఇతని కోసం నేను అప్పుడే చెప్పను, ఇతని కోసం నేను సెకండ్ చెప్తాను. ఈ లిస్ట్ లో నేను ఫస్ట్ చెప్పకపోయే డైరెక్టర్ మేకపాటి రాయచోటి గొర్రెపోటి మన బోయపాటి. అదేంటో గాని బోయపాటి బాలకృష్ణతో సినిమా తీస్తే హిట్, మిగతా హీరోలతో సినిమా తీస్తే ఫట్టు అనేలా ఉంటాయి. బోయపాటి అనగానే మనందరి మైండ్ లో తిరిగేవి వినయ విజయ రామ ట్రైన్ సీను, మనిషి తల నరికితే ఆ తలని వచ్చి గెద్దలు తీసుకెళ్లడం, లేకపోతే స్కంద సినిమాలో స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డికేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ ఆఫర్ ని రిజెక్ట్ చేసి వచ్చాడు లాంటి బిల్డప్ లు గుర్తొస్తాయి. అసలు తల నరికితే ఆ తల గద్దలు తీసుకుపోవడం ఏంటి భయ్యా? ఎక్కడో బేర్ షీట్ లో ఉన్నాడు, హాఫ్ అన్ అవర్ లో ట్రైన్ ఎక్కి ఇక్కడ వరకు వచ్చేయడం ఏంటి భయ్యా? అసలు అదేం ట్రైన్ భయ్యా? సినిమా అంతా గబ్బులేపాడు కదా. ఇతని కోసం నేను ఇంక చెప్పనండి, చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది మీరందరూ ఎదురు చూస్తున్నది ది గ్రేట్ మెహర్ శంకర్ క్యామరూన్. మన మెహర్ శంకర్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? శక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? వద్దొద్దు, పోనీ షాడో, అబ్బో అయితే ఇక మిగిలింది బోలా శంకరే. అసలు ఇన్ని గబ్బు సినిమాలు తీస్తున్నా ఇతనికి మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఎలా వస్తున్నాయి భయ్యా? ఇతని సినిమాలో నేను బాగా ఐడెంటిఫై చేసింది ఆ హీరోలు పెట్టుకునే విగ్గులు భయ్యా. కావాలంటే శక్తి సినిమాలో చూడండి, ఆ విగ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైనా సూట్ అయిందా? ఆ విగ్ తన ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. అలాగే షాడో సినిమాలో వెంకటేష్ విగ్ చూడండి, ఏ మాత్రం సూట్ అవ్వదు. మన మెహర్ శంకర్ క్యామరూన్ తీసిన శక్తి సినిమా విషయానికి వస్తే ఆ ఈజిప్ట్ మమ్మీ స్టోరీ గానీ, లాస్ట్ లో ఎన్టీఆర్ పోలీస్ అందం కానీ, ఆ ఫైట్ లో ఎన్టీఆర్ గాల్లోకి రాకెట్ లాంచెస్ తో ఎగరడం కానీ మామూలుగా గబ్బులేపలేదు. మరీ ముఖ్యంగా ఆ ఈజిప్ట్ మమ్మీ క్యారెక్టర్ చేసిన మమ్మీ అయితే మాట్లాడుతున్నప్పుడు అస్సలు లిప్సింక్ అవ్వదు. ఇక షాడోలో వెంకటేష్ గబ్బర్ సింగ్ సీన్స్, వెంకీ గతం మర్చిపోవడం, సినిమా మామూలు రాడ్ కాదు, రాడ్ ప్రో మ్యాక్స్. ఇక మన మెహర్ శంకర్ క్యామరూన్ తీసిన బోలా శంకర్ కోసం అయితే అస్సలు మాట్లాడుకోకుండా ఇతని గురించి ఎక్కడితో ఆపేద్దాం. నాదొక రిక్వెస్ట్, ఆ వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల వీడియోకి రీచ్ ఉండడం లేదు. మీరు చేసే లైక్స్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. పూరి జగన్నాథ్ గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. అతను పడి లేచిన కెరటం. అసలు కెరీర్ స్టార్టింగ్ లో పూరి ఎలాంటి సినిమాలు తీశాడు? ఒక అమ్మ నాన్న తమిళమ్మాయి, ఒక ఇడియట్, ఒక బద్రి, ఒక పోకిరి, ఒక టెంపర్. మరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు? ఇవిగో ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు. ఇంతకుముందు పూరి సినిమాలో కథ చెప్పేవాడు, కానీ ఇప్పుడు కథలో ఉపన్యాసాలు చెప్తున్నాడు. సూపర్ హిట్స్ తీయగల కెపాసిటీ ఉండి కూడా ఈ మధ్య పూరి అన్ని రొట్ట సినిమాలు తీస్తున్నాడు. ఆ విషయం మనం లైగర్ చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు పూరి అయితే ఇప్పుడు నాకు కనిపించడం లేదు. మనం తర్వాత చెప్పుకోబోయే డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి స్టార్టింగ్ లో తీసిన పటాస్ సినిమా ఓకే, బట్ ఆ తర్వాత తీసిన F2, F3, భగవత్ కేసర మూవీలు, రాడ్, రంబోలా సినిమాలు, న్యూటన్ మూడో గమన నియమం బాగా అర్థమైన నాకు అసలు F2, F3 సినిమాలు ఎలా హిట్ అయ్యాయో అర్థం అవడం లేదు. ఆ సినిమాల నిండా కుళ్ళు జోకులే ఉంటాయి. ఆ జోకుల కన్నా జబర్దస్త్ షోలో వేసే జోకులు 100 టైమ్స్ బెటర్ గా ఉంటాయి. మా నోడు తీసిన భగవత్ కేసరి మూవీలో అయితే అంతమంది విలన్స్ ఫైరింగ్ చేస్తున్న హీరోకి మాత్రం ఏమీ అవ్వదు. సినిమా అంతా ఇలాంటి సీన్స్ తో గబ్బు లేపాడు మన అనిల్ రావుపూడి. ఈ లిస్ట్ లో మనం తరువాత చెప్పుకోబోయే ఆనిముత్యం రామ్ గోపాల్ వర్మ. శివ, సత్య, కంపెనీ, రంగీలా లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్. ఈ మధ్య తీస్తున్న సినిమాలు చూస్తే ఘోరంగా ఉంటున్నాయి. సిచ్యువేషన్ ఎలా తయారైందంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే జనం చూడడం కూడా మానేశారు. ఇప్పుడు ఆర్జీవి తీస్తున్న మూవీస్ లో క్వాలిటీ కూడా ఉండడం లేదు. ఏదో మొబైల్ ఫోన్ తో షూట్ చేసి తీసినట్టు ఉంటుంది. ఈ మధ్య ఆర్జీవి తీసిన కళాఖండం పేర్లు చెప్దామన్నా కూడా ఆ సినిమా పేర్లు కూడా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. అసలు మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి కదా స్ట్రైక్ అవ్వాలంటే. ఇలాంటి కళాఖండమ్స్ తీయడం మానేసి ఇకనైనా మంచి సినిమాలు తీస్తారో లేదా ఇలాంటి రాడ్ ప్రో మ్యాక్స్ సినిమాలే తీస్తారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.